పురుగుంటలో ఓటేసేందుకు వచ్చిన దమ్మనపేట ఓటర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఓటర్లకు మధ్య గొడవ జరిగింది. పోలీసులు ఓటర్లపై లాఠీచార్జ్ చేయడంతో ఓటర్లు కూడా తిరగబడ్డారు. పోలీస్ జీపును ధ్వంసం చేశారు. భాగంగా ఆత్మకూరు గ్రామంలో కొనసాగుతుంది. పోలీసులు లాఠీచార్జికి నిరసనగా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ కనుక మనం పరిస్థితి చూసినట్టయితే పోలీసులు అకారణంగా లాఠీచార్జ్ చేస్తారని మహిళలపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ పెద్ద గ్రామస్తులు కూడా పోలీసులను ముప్పు చిప్పలు పెడుతున్నారు. చూసినట్టయితే పోలీసు వాహనాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. పోలీసులు ఎట్టి బస్సులో ఇక్కడికి రావడానికి వీలంటూ పెద్ద సంఖ్యలో చెప్పండి, మీ గొడవ కారణం చెప్పండి. మా గొడవ కారణం సార్, మేము వెహికల్ ఓటేయడానికి వస్తున్నాం. ఓటేయడానికి వస్తాం, వెహికల్ ఆపేసిండు. సగం ప్యాకేజీ పోలీసులు కొట్టిండు. మా అమ్మకి అడిగింది, తలకాయ అడిగింది, అడవులు కొట్టిండ్రు. ఇప్పుడు అడిగినాయి, మోచేతులు అడిగినాయి. ఇప్పుడు వాళ్ళు సీరియస్ ఉన్నారు, మొత్తం సీరియస్ గా ఉంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? పోలీసు అరాచకాలు, పోలీసు కావాల్సుకొని చేస్తున్నది ఎంత, అది మాకు కావాల్సింది. ఒకటి సార్, దమ్మన్నపేట గ్రామం నుంచి ఒక వెహికల్ ఓట్ల కొరకు వస్తుంటే దౌర్జన్యంగా బండి రోడ్ క్రాస్ చేసి పోతుంటే ఆగబట్టి డ్రైవర్ నుండి లీడర్లను కార్యకర్తలను కొట్టడం వల్ల ఒక 40 ఏళ్ల అమ్మకు గాయమై ఇప్పుడు ఒక 5-6 కుట్లు పడ్డాయి. పోలీసులు గ్రామస్తుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. పోలీసుల వాహనాన్ని ఇక్కడ గ్రామస్తులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక్కడ ఏం చేయాలో కూడా పోలీసులు పాల్గొని పరిస్థితి గ్రామస్తులపై ఏకపక్షంగా పోలీసులు దాడి చేస్తున్నట్టు పెద్ద పెట్టిన వేసింది. పోలీసులు సీఐ కావచ్చు, ఏఎస్పీ కావచ్చు, వాళ్ళంతా కూడా ఏకపక్షంగా దాడి చేస్తారని పేర్కొంటూ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం కూడా చూడొచ్చు. 4 కిలోమీటర్ల పరిధి నుంచి మేము వెహికల్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. వికలాంగుల కోసం, వృద్ధుల కోసం ఇక్కడికి వెహికల్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఈ సీఐ గారు ఈ ఆత్మకూరు మండలానికి వచ్చిన కాంచెల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి వివిధ కారణాలతో హింసించుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ కొట్టుకుంటూ ఇప్పుడున్న వెహికల్లను అరేంజ్ చేయగలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాననే ఇన్ఫర్మేషన్ తో మా వెహికల్ మీద పడి విపరీతమైన కొట్టి ఇప్పుడు వెహికల్ సడన్ ఆపితే దాని మించి మా అమ్మగారైనా కింద పడడం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. ఈ సిఐ గారు దౌర్జన్యం నశించాలి. అమ్ముడు పోయే రాజకీయానికి ఆయన సమాధానం చెప్పాలి. మరి ఎస్పీ గారు దీనికి ఏం సమాధానం చెప్పాలి? పోలీసులపై గ్రామస్తులు కన్నెర చేశారు. కన్నెర చేసిన పర్వం ఇంకా కొనసాగుతుంది. పోలీసు వాహనంపై గ్రామస్తులు మూకుమ్మడి దాడి చేశారు. పోలీసులు గోబ్యాక్ అంటూ పెద్ద పెట్టిన నిరసన నినాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఊరంతా ఒకరై పోలీసులు గోబ్యాక్ అంటూ పోలీసులు ఇక్కడి నుంచి వెనుదిరిగిపోవాలంటే కూడా నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. మొత్తానికి గ్రామస్తులు కూడా ఒకటై ఆ పోలీసులను గోబ్యాక్ అంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఇంకా నిరసన పర్వం కొనసాగుతూనే ఉంది, ఆందోళన కొనసాగుతూనే ఉంది. పోలీసులు అకారణంగా మహిళలపై అదేవిధంగా గ్రామస్తులపై చేయి చేసుకున్నారంటూ కూడా నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో